మిడుతూరు మండలం జలకనూరులో నీటి సంఘం ఎన్నికలని బహిష్కరించారు గ్రామస్తులు. మద్దిగుండం చెరువు సమస్యను పట్టించుకోకపోవటాన్ని నిరసిస్తూ గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. ఇక మద్దిగుండం చెరువు సమస్యను ఇరిగేషన్, ఎలక్ట్రిక్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోకపోవటం గ్రామస్తులు ఈ నిర్ణయం తీసుకున్నారు. చెరువు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఈ ఎలక్షన్లను మేము బాయ్కాట్ చేయడానికి నిర్ణయించుకున్నాము. కానీ ఎందుకు నిర్ణయించుకున్నాము అనే దానికి కూడా మేము కూడా వివరంగా చెప్పాలి. కాబట్టి గత 4-5 ఏళ్ల నుండి మా చెరువు ఆక్రమణకు, మోటార్ల ఆక్రమణకు గురవుతున్నది. నేను సిఐకి చెప్పానయ్యా, సిఐ దగ్గరికి వెళ్ళండి అని. సిఐ దగ్గరికి పోతే నేను ఎస్ఐకి చెప్పినాను. ఎస్ఐ దగ్గరికి పోతే ఎస్ఐ కరెంటు వాళ్ళు ఇచ్చినారయ్యా, మేమేం చేద్దాం, కరెంటు వాళ్ళ దగ్గరికి, ఏఈ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని. ఏఈ వారి పోతే చూస్తామయ్యా, చేస్తాము, మేము ఏం వాళ్ళు చెప్పలే, వీళ్ళే మాకు రాజకీయ ఒత్తిళ్ళు ఉండే, అవి ఉండే అని వాళ్ళు చెప్తున్నారు. కానీ దీనికి పరిష్కారం ఏమి లేదా, రైతుల ఆక్రోశం లేదా బాధ ఏదైనా మీరు తీసుకున్నా దీన్ని గుర్పం చేసి నీళ్లు నింపి తర్వాత రైతులకు సంతోషంగా ఎన్నికలు జరిపి అందరి సమక్షంలో సంతోషంగా ఉంటుంది. లేదంటే ఈ రైతుల మధ్యన చర్చ పెట్టి గవర్నమెంట్ వ్యవస్థలు ఉన్న అధికారులు, తర్వాత ఈ సంబంధించిన ఓటర్ల మధ్యన జరిగిన డిస్కషన్లో చెరువు ఓటు అనేది రేపు పూర్తిగా చెరువును ఆయకట్టు విస్తరణ పూర్తిగా సాగులకు ఎదురు కేటాయించి ఓటు జరపాల్సిందిగా కోరుతున్నాను. నాయన బానే కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం. వాళ్ళైతే కలెక్టర్ గారు అయితే ఆదేశాల మేరకు వాళ్ళకు పరిష్కారం చేయాలి. కమిటీ వేసినారు. మళ్ళీ కమిటీ వేసినాక 3 సభ్య కమిటీ వేసినాక వాళ్ళు కూడా అధికారులు వచ్చినారు. వైర్లు కిలోమీటర్ నీళ్ళు వచ్చినారు. మేము రైతులు ఏమన్నా జరుగుతుంది, ఎవరు బాధ్యత? అక్కడ బాయిలు లేవు, ఏం లేవు, బోర్ కనెక్షన్లు ఎక్కించినారు వాళ్ళకి. దీని మీద పోరాడుతున్నాం. మాకు ఆయకట్టు ధరలకు నీళ్ళు రాలేదు. దాని మీద అది 3 ఏళ్ళ నాయన బానే కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం. వాళ్ళైతే కలెక్టర్ గారు అయితే ఆదేశాల మేరకు వాళ్ళకు పరిష్కారం చేయాలి. కమిటీ వేసినారు. రంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. లైవ్ చూద్దాం.